ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అదృష్టకాలం మొదలైంది, రాజయోగం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడగలరని మనకు బాబాగారి సందేశం ద్వారా ఒక సందేశాన్ని అయితే మనకు తెలియపరచాలనుకుంటున్నారనమాట. ఇంతకు ఆ సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం సాయి మాటలను తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంత ఓర్పు తల్లి నీకు, ఎందుకు భయపడుతున్నావు? నీ భర్తతో కోపంగా వాదిస్తూ మాట్లాడతావు. అందుక కోపం రానివారు ఎవరు ఉంటారు చెప్పు? అందున నీకు వచ్చిన కోపం న్యాయమైనదే, దానికి నీవు విచారించవలసిన అవసరం లేదు. అయితే నేను చెప్పేది విను. నీకు సంతోషకరమైన వార్త చెప్తాను. మీ జీవితంలో పొరపాటు జరిగింది, దానికి శిక్ష అనుభవించారు. నీ భర్త కూడా కుటుంబ క్షేమం కోసమే చేశాడు, కానీ అది వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది. అయితే దాని వలన మీరు అనుభవించినవి పెద్దవే. గడిచిన కాలం గడిచిపోయింది. ఇక దానికోసం ఆలోచించి మనస్పర్ధలు పెంచుకోవద్దు. ఇప్పుడు మీ పిల్లలు కూడా స్థిరపడ్డారు. వారిని ఇంకా మంచి స్థాయిలో ఉంచే బాధ్యత నాది. అన్ని రకాలుగా ఆదాయం వచ్చే సమయం కావున మీ సమస్యలన్నీ ఇంకా త్వరలోనే తొలగిపోతాయి. నీవు పని ప్రారంభించేశావు, అందులోనూ అత్యధిక లాభాలతో విజయవంతమైన దారిలో నడుస్తావు. ఇప్పటి వరకు ఉన్న సహనం కోల్పోవద్దు. మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి. నీ భర్త మనసులో భయం ఉంది, ఎందుకంటే ఎప్పుడైతే మీరు తనని చులకనగా చూస్తారేమో అని. తనని తాను శిక్షించుకునేందుకు చేసే ప్రయత్నమే తప్ప నిజంగా అతనికి నీ మీద ఎటువంటి కోపమూ లేదు. మీపై బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఈ కొత్త జీవితం అందరికీ రాదు. ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది, కానీ మీకు మాత్రం నేను సంపూర్ణమైన జీవితం అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నాపై నమ్మకంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నం లోపం లేకుండా శ్రమించారు. ఎప్పుడూ కూడా ఎటువంటి అనాలోచిత, ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోలేదు. సంతోషంగా ఉండండి. తరతరాలు ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతత కలిగిన జీవితాన్ని నీకు ఇస్తున్నాను. స్వీకరించండి తల్లి. ధైర్యంగా నిలబడే శక్తిని మాత్రమే అడిగిన మీకు ఇప్పుడు సకల శుభాలు కలిగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ అందచేస్తూనే ఉంటాను. నాకు అంతా మంచి జరుగుతుంది. నేను చేసేవన్నీ మంచి పనులు కావున భగవంతుడు నాకు మంచి స్థాయి ఇచ్చాడని భ్రమలో ఉన్నావు. నిజమే, ఈరోజు నువ్వు చాలా మంచి స్థితిలో ఉన్నావు, కానీ అది ఈ జన్మలో నువ్వు చేసిన పుణ్యఫలం కాదు. ఇది నీ ముందు జన్మ ఫలితం. నా ముందు అందరూ ఒకటే. ధనవంతులు, పేదవారు అన్న తేడా నాకు ఎన్నడూ లేదు. నాకు కలిమి, లేమి అన్నది కూడా లేదు. గుణము ఎటువంటిది అనేది ముఖ్యం. నువ్వు మంచి పనులు చేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా అనేది మాత్రమే నేను చూస్తాను. సరే, నీవు ఇప్పుడు ఏమనుకుంటున్నావు కదా, బాబా నాకు ఏది కోరినా తక్షణం ఇస్తారని చెప్పుకుంటావే. మరి నేను ఇచ్చిన దానిని నీవు మాత్రమే అనుభవిస్తే ఫలితం ఏముంది చెప్పు? కాస్త అయినా అవసరార్థులకు అందివ్వు. అది చేయలేనప్పుడు నీవు నాకు ఎన్ని కానుకలు ఇచ్చినా ఉపయోగం లేదు. అన్నిటికన్నా ముందు గర్వం వదిలిపెట్టి అందరినీ సమానంగా చూడు. ఎందుకు నీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని ధనంలో కానీ, అందంలో కానీ హీనంగా చూస్తున్నావు? అలా హీనంగా చూడడం వల్ల నీకు ఇంకా నువ్వు నీ పాపపు కర్మను మూట కట్టుకొని వెళ్ళడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు. ఎందుకంటే ఎవరికి దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. నీకు అలా ఇచ్చాడు, వాళ్లకు అలా ఇచ్చాడు. నువ్వు లేని వాళ్ళని చూసి ఎగతాళి చేయడం వలన ఏమీ లాభం లేదు. ఒకరి లోపాలను వేలెత్తి చూపడం వలన ఇంకా మన కర్మను మనం మూట కట్టుకొని వెళ్తామన్నది మాత్రం మర్చిపోకూడదు. నీకు కప్పిన గర్వం అనే తెర తొలగించు. నీవు మారకపోతే వచ్చే పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి.
తరువాత నీవు బాబా నన్ను కాపాడు అని ప్రార్థయపడిన ఉపయోగం ఉండదు. ఇది ఖచ్చితమైన హెచ్చరిక అని నువ్వు గుర్తించి మసులుకోవాలి. నేను నీకు ఈరోజు దర్శనమిస్తాను. వెంటనే నీ సమస్యలు మటుమాయమవుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తున్నాయి. ఆ తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు గడుస్తాయి. ధన సమృద్ధి కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఇబ్బందులు పడుతున్న నీకు కనపడడమే ఆలస్యం. ఆ పని క్షణాల్లో పూర్తి చేస్తాను. పూర్తయిపోతుంది కూడా. దాని ద్వారా అధికమైన ఆదాయమైతే నువ్వు పొందుతావు. ఈ సంవత్సరం ఈ రోజు నువ్వు ఇది విన్నావు కదా, ఖచ్చితంగా నీకు ఈ వార్త, ఈ సందేశం తెలిసింది కాబట్టి, నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీకు ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రతి క్షణం జీవితంతో పోరాటం చేసిన నువ్వు ఆ పోరాటంలో గెలిచావు. ఇక జీవితమంతా గెలుపు తప్ప ఇంకేమీ ఉండదు. ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించింది నరకప్రాయమైన జీవితం. నీ దగ్గర ₹1 మాత్రమే ఉంటుంది. కానీ అవసరాలు మాత్రం ₹100కు సరిపడా ఉంటాయి. ఏది కొనాలన్నా కొనలేవు. ఆలోచించాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి నేను ఇలా తయారయ్యానే అని నువ్వు ఎప్పుడూ దిగులు చెందుతూ ఉంటావు. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలు చేస్తాను. ఎటువంటి ఇబ్బందులు పడకు. ఎంత పేదరికంతో ఉన్నా తిండికి, బట్టకి కరువు ఉండదు. నేను వారికి ఒక మంచి స్థాయి తీసుకువచ్చే వరకు ఎంత చేయగలనో అంతవరకు సహాయం అయితే చేస్తాను. వారు ఒక స్థితికి వచ్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని, అనంతమైన సంపదలను ఇచ్చి వారితో ఇంకొంతమందికి సహాయం చేయిస్తాను. ఇప్పుడు నీతో కూడా అంతే. నీకు అవసరమైన దానికంటే ఎంతో ఎక్కువ ధనం ఇస్తాను. నువ్వు అసలు ఊహించవు. నేను ఇచ్చే ధనాన్ని కానీ, పేరు ప్రతిష్టలను కానీ నువ్వు ఊహించి కూడా ఉండవు. తర్వాత నీతో ఇతరులకు సహాయం కూడా చేయిస్తాను. అలా చేసేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? చెప్పు. నువ్వు నీకు కానీ, నీ కుటుంబానికి కానీ లోటు చేయకుండానే నీకు ఎంత అవతలి వారికి సహాయం చేయాలని ఉందో అంతే చెయ్యి. నేను చెప్పానని కానీ, ఒకవేళ నేను చెప్పినట్లుగా నువ్వు చేయలేకపోయినా సరే, నీకు ఏది కీడు జరుగుతుంది అని కానీ అపోహ పెట్టుకోకు. నేను ఏ కీడు జరగనివ్వను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి. భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచి చేస్తాడు. వారు చెడ్డవారైనా మంచివారైనా సరే. నువ్వు నన్ను నీ తండ్రి స్థానంలో నిలబెట్టావు కాబట్టి నేను ఎప్పుడైనా పిల్లలకు తండ్రి కీడు జరగాలని అనుకుంటాడా చెప్పు? నేను కూడా అంతే. మంచివారికైతే ఎప్పుడూ ప్రశాంతత కలిగిన జీవితం ఉండేలా ఏర్పాట్లు చేస్తాను. కనుక వారు ఎప్పుడూ కూడా భగవంతుని నాయందే ఉన్నాడో, నన్ను కాపాడుతున్నాడని ఆలోచనలో సంతోషంగా జీవిస్తారు. అలాగే చెడు మార్గాలు పట్టి జీవిస్తున్న వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతనే కదా. అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులైతే వస్తాయి. అవన్నీ కూడా వారి జీవితాన్ని మంచిగా చేయడం అనేదే నా బాధ్యత. అవన్నీ కూడా వారికి మంచి చేయడానికి నేను చేసే ప్రయత్నాలే. వారి జీవితాన్ని కూడా ప్రశాంతత వచ్చేలా చేసే ప్రయత్నాలే. కానీ అది వారి గుర్తించకుండా భగవంతుడు మాకు ఏమి చేయడు, మాకు అన్నీ లోటే, అన్నీ ఉన్నవారికే ఇస్తాడు, లేని వారిని పట్టించుకోడు అంటూ నిందలు వేస్తూ ఇంకా పాపకర్మలు పెంచుకుంటూ ఉంటారు. ఏనాడు కూడా భగవంతుణ్ణి నిందించకూడదు. మీ కర్మలను బట్టి మీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించడం జరుగుతుంది. కనుక మీకు ఎవరైనా మంచి మాటలు చెప్తున్నారు అంటే భగవంతుడే రూపంలో వచ్చి మీకు మంచి మాటలు చెప్తున్నాడని స్వీకరించి, మీరు చేస్తున్న పనులు ఎలాంటివో గమనించి మార్చుకోవడానికి ప్రయత్నించితే చాలు. నేను చెప్పిన విధానంగా నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత నీ శక్తి కొలది ఇంకొంతమందిని రక్షించి
ఆ పుణ్యం నీ ఖాతాలో చేరి ఉంటుంది. అది నీకు అవసర సమయంలో ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. నేను చెప్పినది అంతా గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండు. నేను నీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఎప్పటికీ నా ఆశీస్సులు మీకు ఉంటాయని మాట ఇస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నేను చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా అలానే ఉన్నావనుకో, ఇంక నేను ఏమీ చేయలేను. అది నీ ఇష్టం అని వదిలేస్తాను. అలా కాకుండా నాకు బాబా చెప్పాడని నాపై నమ్మకంతో ఉంచి నేను చెప్పిన పనులన్నీ, మాటలన్నీ శ్రద్ధగా విని చక్కగా పాటించినట్లయితే నీ జీవితం చాలా సుఖమయమవుతుంది. నాకు నీ మీద అనంత విశ్వాసం ఉంది. నన్ను నీవు విశ్వసిస్తున్నావు కదా, అలాగే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. కానీ నీకు ఎందుకో చిన్న అభద్రతా భావంతో ఉంటున్నావు. వద్దు, ముందుగా నిన్ను నువ్వు నమ్ము. నేను చెప్తున్నాను కదా, అసలు అనుమానం వద్దు. అయితే నీవు ఇలా సంశయంలో ఉండడానికి గల కారణాలు నాకు తెలుసు. అవేమీ చిన్న విషయాలు కాదు కదా. ఎన్నో సంవత్సరాలుగా పడిన నీ బాధ సామాన్యమైనది కాదు. చేతికి అందుతున్నాయి అనుకునే సమయానికి చేయి జారిపోతుంటే మరి బాధగా ఉండదా చెప్పు. నాకు తెలుసు ఆ బాధ ఏంటి అని. అన్ని రకాలుగా శిక్ష అనుభవించావు. నీ ముందటి పాపకర్మల వలన వచ్చిన ఫలితాలు అవి. అయితే ఇక్కడ నేను నీతో ఇష్టపడే విషయం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిలబడ్డావు. నన్ను ఎప్పుడూ నిందించలేదు. నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మావు. గడ్డు పరిస్థితులు తట్టుకునే శక్తిని ప్రసాదించమని మాత్రమే ప్రార్థించేవాడివి. ఏ రోజు సాధించాలి అనే ప్రయత్నం ఆపలేదు. అలసిపోయినా నీ లక్ష్యం అందుకోవడానికి పరుగులు పెడుతూనే ఉన్నావు. మరి ఇప్పటి వరకు అంత ధైర్యంగా నిలబడి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమ ఫలాలు అందే సమయంలో ఎందుకు నువ్వు ఇంతలా ఆందోళన చెందుతున్నావు? ఇప్పటి వరకు ఉన్న ధైర్యం అన్నీ సర్దుకునే సమయంలో ఎందుకు లేదు? ఒక్కొక్కటిగా విజయాలు నిన్ను చేరుతున్నాయి కదా. ఇంకా నమ్మకం లేదా? ఇది విను. నిన్న మొన్నటి వరకు ఎన్ని ఇబ్బందులైతే అనుభవించావో అంతకు కొన్ని రెట్లు విజయాలు నిన్ను వచ్చి చేరుతాయి. ఇప్పటికే నీకు అనుభవంలోకి వచ్చి కూడా ఉంటాయి. ఇకపై నీ జీవితం అంతా సంతోషాలు వెల్లువెళ్తాయి. ఏమాత్రం సంశయం వద్దు. నీ ఓర్పుకు వచ్చిన ఫలితం ఇది. సకల శుభాలు నీ ఇంట కొలువై ఉంటాయి. నీకు నా యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ తోడుగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది కూడా. నేను నీ ఇంట మాత్రమే కొలువై ఉంటాను. ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న వారికి ఏ కీడు జరగదు. నేను ఆపదలో ఉన్న అందరినీ రక్షిస్తాను. ఇది అంతే చాలు. బాబా నాకు మాత్రమే ఏం చేయడం లేదనే భ్రమలో మీరు ఉండకండి. నేను ప్రతి ఒక్కరికి మేలు చేస్తాను. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, శ్రద్ధ సబూరి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని. శ్రద్ధ సహనంతో ఉండి చూడు, నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నేను చెప్పిన ఈ మాటలన్నీ జరుగుతాయని. ఓపిక ప్రతి మనిషికి చాలా అవసరం. అది నీలో చాలా ఎక్కువగా ఉంది. అందుకే నీపై నాకు చాలా నమ్మకం ఉంది. నాపై నమ్మకం పెట్టుకున్న వారందరినీ నేను ఎప్పటికీ వదిలిపెట్టనని మాట ఇస్తున్నాను అని బాబాగారు అయితే ఈ సందేశం ద్వారా ఈరోజు మనకు ఈ మాటలైతే చెప్పారనమాట. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.